హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అదేంటో ఎప్పుడూ తాగే కాఫీనే అయినా ఒక్కో ప్లేస్లో కూర్చున్నప్పుడు ఒక్కో ఫీల్ ఉంటుంది. ఇంట్లో మా వారితో కూర్చుని కబుర్లు చెప్తూ తాగుతుంటే ఒకలా ఉంటుంది. బయట నేచర్లో కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వింటూ వచ్చే చల్లగాలితో చక్కగా ఈ కాఫీ తాగుతుంటే ఇంకోలా ఉంటుంది అనమాట. ఇవాళ నాకు ఎందుకో అర్లీగా కాఫీ తాగాలనిపించేసింది. సో పొద్దున్నే ముగ్గు పెట్టగానే కాఫీ కప్పు పట్టుకుని బయట కూర్చొని నేచర్తో ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఉన్నాను. పొద్దున్నే మనకుండే పనుల్ని మనం ఎంత స్పీడ్తో కంప్లీట్ చేస్తామంటే, నాకు తెలిసి మన స్పీడ్ని ఏ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా ఓవర్టేక్ చేయలేదు అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా చేస్తేనే అన్ని టైంకి చేయగలం కదా. ప్రతిరోజు ఉండే పనులైనా ఏ ఒక్కరోజు ఒకేలా ఉండదు కదా. రోజు అవే పనులు చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు చేసిన పని రేపటికి కొత్తగా కొంచెం డిఫరెంట్గా చేసినట్టు అనిపిస్తుంది. సో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు చేసే పనులు కూడా మరికొత్తగా ఉంటాయి. ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడేమో ఒక హడావుడి, హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు ఇంకొక హడావుడి. పొద్దున్నే ఫుల్ డే స్కూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే లంచ్ కూడా అయిపోతుంది, పిల్లలు వెళ్ళాక ఆల్మోస్ట్ పనే ఉండదు అనిపిస్తుంది. బట్ ఈ హాఫ్ డే స్కూల్స్ అనుకోండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హడావుడి, మళ్ళీ వాళ్ళని దింపరాగానే ఇంటి పనులు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళని 12:30కి పిక్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చేలోగా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అట్లా మార్నింగ్ అయితే దోశ వేసి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించాను. ఇంకా లంచ్లోకి అయితే పనసకాయను మీల్ మేకర్ కలిపి బిర్యానీ చేస్తున్నాను. ఈ మసాలా గురించి అయితే ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, కొత్తగా ఉంది తీసుకొచ్చాం అని చెప్పి. అది ఓపెన్ చేయగానే నాకు మామూలు షాక్ కాదు. నేనైతే మొత్తం పౌడర్ ఉంటుంది అనుకున్నాను, బట్ అలా లేదనమాట. యాక్చువల్గా అది చికెన్ దమ్ బిర్యానీ కోసం. బట్ ఓకేలే, పనసకాయ బిర్యానీలోకి వెజ్లోకైనా వాడేద్దామని తీసాను. కొత్తగా ఏదన్నా వస్తే దాన్ని ముందు వాడేయాలి కదా. సో చికెన్ బిర్యానీ చేసే వరకు వెయిట్ చేయడం ఎందుకు, పనసకాయ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ టేస్టే ఉంటుంది. సో దీనిలో వేద్దాం కదా అని ఓపెన్ చేయగానే చూసారా, దినుసులతో పాటు పౌడర్ కూడా ఉందన్నమాట. రెండు సపరేట్ ప్యాక్. నేనేంటంటే మొత్తంగా పౌడరే ఉంటుందేమో అనుకున్నాను, బట్ అలా కాదు, దినుసులు ఉన్నాయి, పౌడర్ కూడా ఉంది. మసాలా దినుసులు అయితే ఆల్రెడీ నేను వేసేసాను కాబట్టి అవి యూజ్ చేయలేదు. కొంచెం పౌడర్ మాత్రం వేసి చక్కగా ఇదిగోండి పనసకాయ బిర్యానీ అయితే చేసేసాను. ఇంక ఈ బిర్యానీని అయితే ఒట్టిగానే తినేసేయచ్చు, ఎందుకంటే మసాలా ఉంటుంది, ముక్కలకు కూడా చక్కగా మసాలా పట్టింది కాబట్టి. లాస్ట్లో పెరుగు వేసుకొని ఎమ్మీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు నడవాలి కదా, వెంటనే పడుకోకుండా. సో అందుకని చెప్పి అలా 2 అడుగులు వేస్తూ ఉన్నాను. తిన్నాను, ఏం కాదు, తినొచ్చు. నేను డాడీ ఒకేసారి 4 తిన్నాడంట. చిన్న అది కూడా తింటదేమో. చిన్నోడు తింటావు. ఇదేంటి ఇంకా డ్రెస్ మార్చుకోలే? ఇద్దరు వచ్చా బంగారు వెళ్ళిపోవచ్చు. పడుకోమ్మా, వద్దు, కాసేపు పడుకో, నీకు నిద్ర కళ్ళు వచ్చేసినాయి. ఉదయం 5 గంటలకు లేస్తాను కాబట్టి మధ్యాహ్నం కాసేపన్నా న్యాప్ వేయకపోతే నాకేంటో నిద్ర సరిపోయినట్టు అనిపించదు. సో అందుకని చెప్పి ఒక అరగంట అయినా సరే అలా పడుకుంటానన్నమాట. అలవాటు అయిపోయింది.
పడుకుని లేచాక మళ్ళీ పరుగు, స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. ఈవినింగ్ మా వారు వచ్చే టైంకి, అలాగే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చేలా ఏదన్నా చేసి పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటాను. సో ఇవాళ అయితే నచ్చడంతో పాటు వాతావరణానికి కూడా అనుకూలంగా ఉండేలాంటి స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఎండలు కదా, అందుకని చెప్పి పెసరపప్పు వేసి పాయసం చేస్తున్నాను. పెసరపప్పే కాదండి, సేమియా పెసరపప్పు రెండు కలిపి అనమాట. ఈ సమ్మర్కి చక్కగా బాడీని కూల్ చేసే పాయసం, సమ్మర్ పాయసం అని చెప్పొచ్చు. ఇంకా దానికోసమే ఫస్ట్ అయితే నెయ్యి పెట్టేసుకొని చక్కగా జీడిపప్పులు వేయించేసుకుంటున్నాను. మీరు ఈ రెండు కలిపి ఎప్పుడన్నా చేశారా? నేనైతే ఎప్పుడు చేయలేదులేండి, ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఎప్పుడు అంటే విడివిడిగా చేస్తాను, పెసరపప్పు పాయసం చేస్తాను, అలాగే సేమియా పాయసం కూడా. బట్ ఈసారి ఎందుకో రెండు కలిపి చేయాలనిపించింది, అలాగే చేసేస్తున్నాను. ఇంకా సగ్గుబియ్యం అంటూ వేయట్లేదండి. అలాగే టేస్ట్లో కూడా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. నేను పెసరపప్పు కూడా కొంచెమే వేసాను, అంటే సేమియా పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. అంత ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, టేస్ట్ బాగుంది చక్కగా. అలాగే బెల్లం వేసే చేస్తాను, ఆరోగ్యానికి కూడా మంచిది. ఫస్ట్ సేమియా వేయించేసుకున్నాక నానబెట్టుకున్న పెసరపప్పు కూడా కొంచెం వేయించుతున్నాను. అలా వేయించడం వల్ల ఏంటంటే పప్పు మెత్తగా కాకుండా ఒకలాంటి క్రంచీనెస్ ఉంటుంది. అంటే మొత్తంగా ఓవర్ కుక్ అయిపోకుండా కొద్దిగా పలుకు తగులుతుంది, తినేటప్పుడు బాగుంటుంది అనమాట అలా ఉంటే. ఫస్ట్ అయితే రెండు వేయించుకున్నాక కొంచెం వాటర్ పోసి వాటర్లోనే ఉడకనిచ్చాను, తర్వాత పాలు పోద్దామని చెప్పి. నెయ్యి కూడా ఎక్కువ వేయలేదండి, ఎండలు కదా, ఎంత తక్కువ నెయ్యి ఉంటే అంత బెటరు. దట్టు పాయసంలో అంత నెయ్యి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు, జస్ట్ మనం ఆ డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవడానికి వేస్తాం కదా, అదే నేతితో పాయసం అయితే ఫినిష్ చేసేయచ్చు. ఫస్ట్ నీళ్లు పోసి ఉడికించేసాను కదా, ఇంకా అది ఉడికిపోయింది అనుకున్నాక కాచి చల్లార్చిన పాలే పోసేసాను. సో ఇంకా పాలల్లో కూడా ఒక 5 నుంచి 10 మినిట్స్ లోపు ఉడికిస్తే చాలు. మరీ ఓవర్ కుక్ అయిపోయినా మెత్తమెత్తగా తేగుళ్ళలాగా అయిపోద్ది. సో అందులో పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది కదా, అందుకని చెప్పి కాసేపు జస్ట్ అలా ఉడికించాను. అయితే బెల్లం ఏంటంటే నేను డైరెక్ట్ వేయను, అది కరగదు. అలా మనం కరిగించాలి అంటే పాలు పోసిన దాంట్లో బెల్లం వేస్తే విరిగిపోద్ది. సో నేనేం చేస్తానంటే తురిమిన బెల్లాన్ని కరిగిస్తానమాట, కొంచెం లైట్గా చిక్కబడేలాగా. అంటే మరీ వెంటనే కరిగిన వెంటనే కాకుండా కొద్దిగా చిక్కపడితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. సో బెల్లాన్ని అయితే తురిమేసుకొని కొంచెం నీళ్లు పోసి అక్కడ ఉడికిస్తూ ఉన్నాను. నేను బియ్యంతో చేస్తాం కదా పరమాన్నం, దానిలో కూడా అంతే, ఇలా కొంచెం పాకం పట్టినట్టుగా బెల్లాన్ని అలా కరిగించి వేస్తానన్నమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, మనకు ఆ పలుకులు పలుకులు తగలదు, అలాగే విరిగిపోతుందేమో అన్న భయం కూడా ఉండదు. సేమియా అవైతే ఉడికిపోయినాయి, పెసరపప్పు స్టవ్ అయితే ఆఫ్ చేశాను. సో ఇది కొంచెం చల్లగా అవుతుంది ఈలోగా. ఇంకా అది బెల్లం పాకం ఏమి అక్కర్లేదండి, కొంచెం చిక్కగా అయితే చాలన్నమాట. సో అది కొద్దిగా దగ్గర పడ్డాక అందులో కలిపేసుకోవడమే. ఈలోగా పపాయ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, బెల్లం కొంచెం చిక్కగా అయిందనుకున్నాక ఇందులో అయితే కలిపేశాను. సో అది కొంచెం చల్లగా అవ్వాలి, ఎండాకాలం వేడివేడిగా తాగలేం కదా. సో అందుకని చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాను. మా వారు రావడానికి ఇంకా టైం ఉంది. సో ఈలోగా నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేసుకుంటూ ఉన్నాను.
సో ఈ పై పనులు ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకుంటానమాట ఈయన వచ్చేలోపు. సో ఆ తర్వాత ఇంకా కాసేపు చక్కగా కూర్చొని కబుర్లు చెప్పొచ్చు. ఇంక ఇవైతే ఈ గ్యాస్ సిలిండర్కి వేసే కవరు, ఈ కొన్ని టాయ్స్ అవి ఉంటే మిషన్ వాష్ చేశాను. ఇంకా అవన్నీ వాటికి ఎక్కడికక్కడ సర్దేస్తూ ఉన్నాను అనమాట. గ్యాస్ సిలిండర్ అయితే నేను చక్కగా ఇలా మల్టీపర్పస్గా మట్టి కుండ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా యూజ్ చేస్తున్నాను. సో అలా డైరెక్ట్గా కనిపిస్తే బాగోదు కాబట్టి దానికలా కవర్ వేసేస్తానమాట. ఆ ఒక్క కవర్ కొని ఎన్నో ఇయర్స్ అయింది, అప్పటి నుంచి చక్కగా పాడవకుండా అలా ఉంది. అప్పుడప్పుడు ఇలా వాష్ చేస్తూ ఉంటాను, మిషన్ వాషే వేసేస్తానులేండి, చేత్తో ఏం కాదు, బట్ అయినా కూడా పాడవకుండా ఉంది. ఇంక ఈ బుడ్డిగాడు తెలుసు కదా, ఉయ్యాల ఉండి దానిలో బొమ్మ ఉంటుంది, ఉయ్యాలతో సహా మిషన్ వాష్ చేశాను అసలు చూద్దామని చెప్పి. ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. అయితే దాని లోపల కాటన్ ఉంటుంది కదా, అది మొత్తం ఊడిపోయిందనమాట. అసలు బొమ్మ ముందే పాడైపోయిందిలేండి, ఎక్కడికక్కడ పార్ట్లన్నీ ఊడిపోయినాయి. నేను అలా కవర్ చేస్తూ ఉన్నాను కొన్ని పిన్నీస్లు అవి పెట్టి. ఇది ఇంకా మిషన్ వాష్ వేసేసరికి కంప్లీట్గా అయిపోయిందనమాట. సో మళ్ళీ మొత్తాన్ని అసెంబుల్ చేసేస్తున్నాను. సో ఆ పనులన్నీ అయ్యేలాగా మా వారు రానే వచ్చారు. ఇంకా పైన అలా చక్కగా క్రంచీగా ఉన్న జీడిపప్పు వేసి తింటే బాగుంటుంది కదా, అందుకని ముందు పాయసంలో అయితే కలపలేదు. వేయించిన జీడిపప్పు పక్కన సపరేట్గా పెట్టి సర్వ్ చేసేటప్పుడు పైన వేసాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, మర్చిపోయావు నువ్వు. ఓ వావ్, అంత తెల్లగా వచ్చిందా? ఫోన్లో నీట్గా కనపడట్లా. చిచ్చి చిచ్చి పడద పిచ్చి, చాలా స్ట్రాంగ్గా కట్టా. మధ్యలో కొన్నాళ్ళు ఇక్కడ పెట్టావు, నువ్వు మర్చిపోయినట్టు. నువ్వు ఎప్పుడు ఒకే దగ్గర ఉండకూడదు కదా. ఇంకా చూసారు కదా, బుడ్డిగాడిని అయితే అక్కడ పెట్టాను బెడ్రూమ్లో. ఇది వరకు ఇక్కడ కూడా పెట్టానులేండి, మారుస్తూ ఉంటాను. సో అట్లా మళ్ళీ బెడ్రూమ్లో అయితే పెట్టాను అనమాట. ఇంక ఇది ఉంది కదా, ఇది నేను ఇండియన్ డ్రీమ్ క్యాచర్ లాగా రెడీ చేశానులేండి. ఆ కృష్ణుడిది ఉంది కదా, అది మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ గ్రీటింగ్ కార్డులో ఇచ్చిందనమాట. నాకు అది ఎంత నచ్చిందో. సరే దాన్ని పెట్టి ఏదన్నా క్రాఫ్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించి, మనకి గ్యాస్ కట్ ఉంటుంది కదా, దానికి జూట్ రోప్ చుట్టేసి మధ్యలో ఈ కృష్ణాది ఈ గ్రీటింగ్ కార్డు ఉంటే దాన్ని అంటించి కిందేమో ఉలెన్వి హ్యాంగింగ్స్ లాగా పెట్టి ఇండియన్ డ్రీమ్ క్యాచర్ లాగా చేశానమాట. సో చాలా బాగుండేది. ఇప్పుడు అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది, తట్టు కింద హ్యాంగింగ్స్ అన్నీ ఊడిపోయినాయి అనమాట. సో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ వర్క్ చేసి పెడదామని చెప్పి తీసాను. ఇది కూడా డ్రీమ్ క్యాచర్లు వచ్చిన కొత్తలో అనమాట, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశాను. డ్రీమ్ క్యాచర్ నేను కూడా కొన్నానులేండి, బట్ దాని మీద నాకు అంత నమ్మకాలు ఏం లేవు, కానీ చూడటానికి బాగుంటుందని చెప్పి కొన్నాను. సో అది కొన్నాక ఇలా చేద్దామని చెప్పి ఐడియా వచ్చి ఇలా చేశాను. ఇంకా చూసారు కదా, ఇదనమాట డ్రీమ్ క్యాచరు. దీన్ని కూడా వాష్ చేశాను, అయితే వాటర్ వాష్లేండి, జస్ట్ సర్ఫ్ వాటర్లో ముంచాను. ఇవేంటంటే అంత ఫెదర్స్ కదా, వాటర్లో ముంచగానే కొంచెం అలా ష్రింక్ అయిపోయినట్టు అయిపోతాయి, ముడుచుకుని పోయి. సో మొత్తం ఎండిపోయాక దువ్వెంతో కొంచెం అలా దువ్వేసినట్టు చేస్తే మొత్తం ఫెదర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో అదే చేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా ఎప్పుడు వాష్ చేసినా ఇలాగే చేస్తాను, లేదంటే ఫెదర్స్ అన్నీ ముడుచుకుపోయినట్టు అయిపోతాయి కదా, లుక్ అనిపించదు. ఇలా చక్కగా దువ్వెంతో దువ్వేస్తే మళ్ళీ నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మీలో ఎంతమంది నమ్ముతారు డ్రీమ్ క్యాచర్ పెడితే మనకి బ్యాడ్ డ్రీమ్స్ రావు అని చెప్పి? ఇంకా నేను అయితే అలా ఆ సెంటిమెంట్లు ఆ మూఢనమ్మకాలతో కొనలేదు, కానీ లుక్ వైజ్ పెట్టడానికి చూడటానికి బాగుంటుందని చెప్పి అలా కొన్నాను. ఈ బెడ్రూమ్లోకి ఒకటి, ఆ బెడ్రూమ్లోకి ఒకటి. ఇదైతే చాలా ఇయర్స్ అయిపోయిందిలేండి. నేనైతే ఇలాంటి మూఢనమ్మకాలకి దూరమే, బట్ ఒక్కటి ఏంటంటే లుక్ వైజ్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను, అంతే అనమాట. అయినా మనకి ఇలాంటివన్నీ ఏం పనిచేయలేండి. ఇలా చక్కగా ధూపం వేసుకుంటే చాలు, ఇంట్లో ఉన్న చీడపీడ మొత్తం బయటకు పోద్ది. అదే మన నమ్మకం, అదే మన ధైర్యం కూడా. నాకు కూడా కొంచెం వాటర్. ఇంకా మా వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు పని ఉందని. ఈలోగా నాకు ఒకటైతే ఒక ఐడియా వచ్చింది, రావటమే వెంటనే ఇంకా ఆచరణలో పెట్టేశాను. పపాయ కట్ చేశాను కదా, సో కొంచెం అది ఉందన్నమాట. సరే దాన్ని కొంచెం దానిలో పచ్చిపాలు అలాగే పచ్చి పసుపు, పపాయ, పచ్చిపాలు, పచ్చి పసుపు, P3 అనమాట, ఆ 3 కలిసి గ్రైండ్ చేస్తున్నాను. ఎందుకో అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ఏం లేదండి, ఫేస్కి కొంచెం అలా స్క్రబ్ లాగా చేసుకోవడానికి. ఈ సమ్మర్లో బాగా ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా, ఇదేంటంటే చక్కగా ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది పపాయ మాత్రం. నేను అదొకటి బాగా నమ్ముతాను, పపాయ స్కిన్కి చాలా మంచిది. సో సరే ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తారులే అని చెప్పి ఇంకా 3 కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను, మెత్తని పేస్ట్ లాగా చేసేసి
ఐస్ క్యూబ్స్లో పెట్టేస్తున్నాను అనమాట. అదే ఆ ట్రేలో. మా ఇంట్లో వేరే ఎక్స్ట్రా ఏం లేవు, ఇది ఫ్రిడ్జ్తో పాటు వచ్చింది. మేము ఐస్ క్యూబ్స్ అయితే వాడం కదా, అసలు దీన్ని అంత వాడము, ఊరికే అలంకరణ కోసం అన్నట్టు ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఎప్పుడన్నా పిల్లలు కోల్డ్ కాఫీ అంటే అప్పుడు ఇందులో వాటర్ అది పోసి పెడతాం, కానీ రెగ్యులర్ బేస్లో యూస్ చేయను. సరే ఇంకా అదే ఉంది కదా, దానిలోనే ఈ పల్ప్ని అయితే వేసేస్తున్నాను ఐస్ క్యూబ్స్గా చేసుకోవడానికి. మాకైతే ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి వీటి మీద అంత ఎఫర్ట్స్ అవి పెట్టను, బట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మన ఇంట్లోనే చాలా ఉంటాయండి. పపాయ కానీ, లేదంటే అది ఏంటది, ఇది పొటాటోని కూడా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకుని వాటర్, ఆ పల్ప్ అంతా తీసేసి వాటర్ పిండేసుకుని ఆ వాటర్ని కూడా ఇలా ఐస్ క్యూబ్స్లో చేసుకుని ఫేస్కి చక్కగా రబ్ చేసుకుంటే మనకి పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ అవన్నీ కూడా పోతాయి, స్కిన్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. సో కొన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటాను, కానీ ఏదో అలా బద్ధకం వచ్చేస్తుంది, వీటి మీద అంత ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట. సో అందుకని దాని మీద అంత ధ్యాస పెట్టను. బట్ ఓకే, కొన్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఈ పపాయాని అయితే చక్కగా ఇలా ఐస్ క్యూబ్స్గా రెడీ చేసుకోవడానికి ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇంకా డిన్నర్కి అయితే సింపుల్గా ములక్కాడ కర్రీ ఒక్కటే చేసేసానండి, అంతే. ఇంకా మా వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పాను కదా, వెళ్ళి వచ్చేటప్పుడు అవేవి మనకి వాటర్ బాల్స్ అంటాం కదా, ఏదో పేరు చెప్పారు మా పిల్లలు, అవి తెచ్చుకున్నారనమాట. వాళ్ళు చిన్నప్పుడు అయితే తెగ కొనేదాన్ని, బాగా ఆడుకునేవాళ్ళు, అలాగే డెకార్ పర్పస్ కూడా యూస్ చేసేదాన్ని. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లలు తెచ్చుకున్నారనమాట. ఇప్పుడే అవదమ్మా, ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. రేపు ఎల్లుండో అయితే మార్నింగ్ అయితే బాగా అవుతాయి. అక్క నైట్ అంతా కొరుకుంటుంది, అవే చూస్తా వస్తుంది. అవును, నాకు ఇంకా పని పడాలి. మెయిన్గా మా వాళ్ళు వెళ్ళింది ఆయిల్ కోసం. ఇంకా ఆయిల్ అయితే ఇంకా చెప్పాను కదా కోల్డ్ ప్రెస్డ్లో యూస్ చేస్తున్నాను, అంటే కర్రీస్కి వీటికి. డీప్ ఫ్రైడ్కి మాత్రం నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను అనమాట. బట్ ఇవి కాస్ట్ పెంచేశారు, అప్పుడు కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువే పెంచేశారనమాట. అందరూ యూస్ చేస్తున్నారు కదా, బిజినెస్ అంటే అంతే కదా, ఎక్కువ డిమాండ్ ఉన్నదానికి కాస్ట్ ఆబ్వియస్లీ పెంచేస్తారు. సో అట్లా ఇవైతే ఒక 2 తెప్పించాను. నార్మల్ది ఉంటుంది అనమాట. 2 ఏంటంటే ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, సో మనకి ఎక్కువగానే ఉంటుంది అనమాట క్వాంటిటీ. మనం ప్యాన్లో వేసేసరికి కొంచెం వేసుకున్నా సరిపోతుంది కర్రీకి. ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయ్యాయి, కానీ ఇంకా యూజ్ అయితే చేయలేదండి. ఎలా యూజ్ చేశాను ఏంటన్నది కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.